మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా రేవంత్ సర్కార్ కీలక ముందడుగు వేసింది. నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ల ఇన్స్టిట్యూట్మెంట్ అలాగే ఇన్స్టాలేషన్స్ వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే విమానాశ్రయంలో పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అదనంగా 253 ఎకరాలు అవసరమని మార్చి నెలలో గుర్తించింది. ఈ భూసేకరణ ప్రక్రియలో నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు సంబంధించిన భూములను గుర్తించింది. ఈ ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది. జీవీఎంఆర్ సంస్థ విధించిన 150 కిలోమీటర్ల దూర నిబంధన సడలించడంతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వీణా, ఏదైతే వరంగల్ జిల్లా మామ్నూరులో నిర్మించాలనుకున్న విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిన్న 205 కోట్లు విడుదల చేసింది. విమానాశ్రయానికి మొత్తం 949.14 ఎకరాల భూమి అవసరం కాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ప్రస్తుతం 696 ఎకరాల 14 ఎకరాల భూమి ఉంది. దీంతో మరో 253 ఎకరాల భూమి సేకరణ కోసం ప్రభుత్వం అయితే 205 కోట్లు కేటాయించడం, దీంతో భూసేకరణతో పాటు ఈ రన్వే, ఎయిర్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్ వీటన్నిటికీ వాడనున్నారు. దీంతో విడుదల చేసిన ఈ 205 కోట్లలో ప్రస్తుతం ఎవరైతే 15 మంది రైతుల యొక్క భూములు టైటిల్ క్లియర్ ఉండటంతో వారికి 13.74 కోట్ల పరిహారాన్ని అందజేసినట్లుగా అయితే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మొత్తము 240 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 61,134.5 చదరపు గజాల వ్యవసాయేతర భూమిని అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్ కు సేకరించిన నేపథ్యంలో ఒక్కో ఎకరానికి వ్యవసాయ భూమికి 1,20,00,000 ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. వ్యవసాయేతర భూమికి గజానికి 4,887 రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లించనున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం 205 కోట్లు నిధులు విడుదల చేయడంతో అయితే ఇటు మన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇటు మంత్రి కొండ సురేఖతో పాటు ఎంపీ కడియం కావ్య కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి అయితే వాళ్ళు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం, ఇటు చకాచక డబ్బులు రిలీజ్ చేయడంతో ఇటు ఎయిర్పోర్ట్ పనులు మొదలైన నేపథ్యంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల్పు వాంఛైన ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మెరుగైన సాఫ్ట్వేర్ కంపెనీస్ తో పాటు జాతీయ, అంతర్జాతీయ కంపెనీస్ వరంగల్ కి రానున్న నేపథ్యంలో వరంగల్ కి మరింత ఉద్యోగ అవకాశాలు యువతకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వరంగల్ మరింత అభివృద్ధిలో దూసుకోపోనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అయితే వరంగల్ ప్రజలంతా కూడా హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీణా, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.